బాబు, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే నమస్తే. పాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఒక్క పేద విద్యార్థి గుండె చప్పుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఒక పక్కన అభివృద్ధిని, ఇంకో పక్కన సంక్షేమాన్ని, రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టేనియస్ గా ప్లాన్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టం అని భావించిన పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాల్ని అందించారు. అందుకోసమే రాజశేఖర రెడ్డి most of the Brahmins voted for Congress, not because Brahmins supported Congress, but because Rajshekhar Reddy was there, people voted for him. And I would say that I would always remember few leaders in my life. One is Rajshekhar Reddy, and the other leader I would say, who I will never forget, I would say they are the friends of Muslims. ఇంతమంది జీవితాలను మార్చినటువంటి ఒక వ్యక్తి ఇంకా గనక బ్రతికి ఉంటే చాలా మంది జీవితాలలో వెలుగు నింపేవారు. నాన్నే పోయిన వేళ నువ్వు పుట్టెడు దుఃఖం దాస్తూ చిరునవ్వును చిందిస్తే లేదంటూ అవహేళన చేశారు. రాజన్నకు బిడ్డవు అంటూ ప్రజలంతా అభిమానిస్తే ఆర్థిక నేరాలే నీపై మోపారు. ఆ మబ్బులు సూర్యుని చుట్టి బంధించగా చూసిన తీరు, దుష్టులు వేధిస్తే పెను కుట్రలు చేర్చావు. ఎండకు వానకు చలికి తల వంచక యాత్ర చేసి నువ్వు అందరి గుండెల్లో స్థానాన్నే పొందావు. చిత్తుల మారుల పొత్తుల ఎత్తులు ధీరుడిలాగా చిత్తు చేసి ధర్మం గెలిచి ముఖ్యమంత్రివే అయ్యావు. నువ్వొక దూకిన అగ్నిశరం, కంపని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. పదవికి ఎక్కిన వేళ ఖజానా ఖాళీ ఉంటే, కరోనా రాష్ట్రాన్నే ఘోరంగా భయపెడితే, ధైర్యంతో ప్రజలను కాచి కష్టంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి చూపావు.